హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది మా ఊరి నేచర్ ఫ్రెండ్స్, అండ్ దిస్ ఈజ్ మై న్యూ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్స్ మ్యాథ్స్ మ్యాజిక్, ఆల్ అబౌట్ స్టడీ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలాగా ప్రిపేర్ అవుతున్నానో డైలీ అప్డేట్స్ అనేది నేను వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను జనరల్ అవేర్నెస్కి ఇంపార్టెంట్ డేస్ అనేవి టాపిక్ ప్రజెంట్ నేను ప్రిపేర్ అవుతున్నాను. నాకు అది ఈజీగా అనిపించింది. మీరు ఏం ప్రిపేర్ అవుతున్నారో, మీకు ఏ టాపిక్ అయితే ఈజీగా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను జూలై మంత్ అండ్ ఆగస్ట్ మంత్ యొక్క ఇంపార్టెంట్ డేస్ అనేది నోట్స్ ప్రిపేర్ చేసుకుని చదువుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పటివరకు 8 మంత్స్ ఇంపార్టెంట్ డేస్ అనేవి నోట్స్ ప్రిపేర్ చేసుకుని నేను చదువుకున్నాను. ఇంకా 4 మంత్స్ ప్రిపరేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేస్ అనేవి ఈ టాపిక్ స్టాటిక్ జీకేలోకి వస్తుంది ఫ్రెండ్స్. జనరల్ అవేర్నెస్ టాపిక్. ఈ టాపిక్ అయ్యాక ఇంకో టాపిక్ స్పోర్ట్స్ గురించి నేను చదువుదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏ టాపిక్ ఈజీగా ఉంటుందో మీరు తెలిస్తే కనుక నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ మేబీ ఏప్రిల్లో ఉండొచ్చు అంటున్నారు ఫ్రెండ్స్. ఇంకా మనకి 4 మంత్స్ టైం అనేది ఉంది. కరెక్ట్ ప్లాన్తో, స్ట్రాటజీతో మనం ప్రిపేర్ అయితే ఎగ్జామ్ అనేది క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా టైం ఉంది కదా అని అనుకుంటే స్టాటిక్ జీకే అండ్ జనరల్ అవేర్నెస్ టాపిక్స్కి టైం అనేది సరిపోదు. ఎందుకంటే చాలా లెంతీ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి. సైన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటిని కూడా ప్రిపేర్ అవ్వాలి. వీటితో పాటు మీరు కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. నేను జనరల్ ఇంటెలిజెన్స్లో రీజనింగ్కి కౌంటింగ్ స్క్వేర్స్ అనే టాపిక్ దీపక్ సార్ క్లాసెస్ నుంచి ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఫ్రెండ్స్. ఇది సిమెట్రిక్ ఫిగర్స్కి, నాన్ సిమెట్రిక్ ఫిగర్స్కి స్క్వేర్స్ అనేవి ఎలా కౌంట్ చేయాలన్నది చాలా ఈజీగా చెప్తున్నారు సార్ అనేది. నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఇది ఫ్రెండ్స్. చాలా బాగా అర్థమైంది టాపిక్ టైప్స్ ఏంటన్నది. సిమెట్రిక్ ఫిగర్స్కి ఎలా కౌంట్ చేయాలి, నాన్ సిమెట్రిక్ ఫిగర్స్కి స్క్వేర్స్ అనేవి ఎలా కౌంట్ చేయాలన్నది ఆ వీడియోలో చెప్పారు సార్ చాలా క్లారిటీగా. నోట్స్ అనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది రీజనింగ్కి క్లాసెస్ సార్ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నేను హిందీ చూసి నేర్చుకున్నాను. మీకు కనుక అర్థం కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి ఫ్రెండ్స్. డౌట్ ఏదైనా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సాహెల్ సార్ క్లాసెస్ నుంచి నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఫ్రెండ్స్. డివైజర్కి, యూనిట్ డిజిట్కి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు సార్. ఆల్రెడీ యూనిట్ డిజిట్ గురించి ప్రీవియస్ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ అది కొంచెమే చెప్పారు. ఇది ఫుల్ ప్లెజ్డ్గా టోటల్ టాపిక్ అనేది చెప్పి టోటల్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేశారు. సైక్లిసిటీ రూల్ గురించి మనం తెలుసుకుంటే ఫ్రెండ్స్, యూనిట్ డిజిట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా, సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. వితౌట్ పెన్తో మనం చూసి ఆన్సర్ అనేది పెట్టగలిగేలాగా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అనేది. దిస్ ఈజ్ మై ప్రిపరేషన్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ subscribe my channel and hit the bell icon. Thanks for watching friends. Like, comment, share and subscribe my channel. Jai Hind.